ఇంక ఇక్కడ చూసారనుకోండి వర్చ్యూస్ ఉంది సార్ 2000 మంచి వెహికల్, ఎక్సలెంట్ వెహికల్ ఇది Volkswagen వర్చ్యూస్ 2022 మోడల్ ఇది వైట్ కలర్ 2023 రిజిస్ట్రేషన్ ఇది ఫ్యూల్ అయితే పెట్రోల్ సార్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది ఎంత 40 చేంజ్ ఏమో తిరిగిందంతే టోటల్ షోరూమ్ ట్రాక్ అంతే ఇది వచ్చేసి 14 lakhs చేంజ్ ఏమో ఉంది సార్ నెగోషియబుల్ కస్టమర్తో డైరెక్ట్గా మీరు కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది అంతే మేము కమిషన్ బోత్ సైడ్ కమిషన్ ఉంటుంది లక్షకు 2300 రూపాయలు కమిషన్ ఉంటుంది సార్ మాది మీరు రేట్ అయితే కన్నా మీరు కూర్చొని కస్టమర్తో మీ ఎక్స్పెక్టేషన్ సార్ మీరు ఎప్పటికైతే కానీ ఒకటి చెప్తాను నేను మొహమాట పడద్దండి మీ ఎక్స్పెక్టేషన్ మీరు చెప్పండి ఓకే ఇస్తే తీసుకోండి ఇది ఇబ్బంది అయితే ఏం లేదు మీకు ఫోర్సబుల్ అయితే ఏం లేదు సార్ ఆ కస్టమర్ కొంతమంది కస్టమర్స్ వచ్చి ఓకే ఫోన్ లైన్ ఇచ్చేస్తారు కొంతమంది అటు ఇటు ఉంటుంది అందుకే మీరు కస్టమర్తో మాట్లాడుకోండి ఇంకోటి ఇదేమంటే హోండా సిటీ సార్ ఇది హోండా సిటీ 2015 మోడల్ ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్ సన్ రూఫ్ ఎయిర్ బ్యాగ్స్ ABS అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది సార్ మీకు 63,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 6 lakhs చేంజ్ ఉంది సార్ నెగోషియబుల్ కస్టమర్తో డిప్రిషియేషన్ చేసుకోవచ్చు ఇంకా ఇది ఒకటి ఉంది సార్ ఇది హోండా సిటీ ఇది 2012-13 మోడల్ ఉంది అరౌండ్గా 3.5-3.6 ఆ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోండా అమేజ్ సార్ ఇది హోండా అమేజ్ మైలేజ్ పరంగా చాలా వరకు మైలేజ్ అడుగుతుంటారు మైలేజ్ పరంగా ఎక్కువ రావాలనుకుంటే హోండా అమేజ్లు కానీ ఇటియోస్లు కానీ షిఫ్ట్ డిజైర్లు కానీ ఇవన్నీ మైలేజ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది హోండా అమేజ్ ఇంజన్ కానీ చాలా బాగుంటుంది హోండా అమేజ్ ఇది వచ్చేసి 2014 మోడల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 4,90,000 సార్ నెగోషియబుల్ కస్టమర్తో మాట్లాడుకోవాలా ఇంకా ఇది అమేజ్లో కావాలంటే ఆటోమేటిక్ కావాలా వెహికల్ అంటే మీకు ఈ వెహికల్ ఉంది సార్ చాలా బాగుంది బండి ఇంకా ఇది వచ్చేసి 2019 మోడల్ CVT ఇంజన్ 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఆటోమేటిక్ వెహికల్స్ పెద్దవాళ్ళకు నాకు ఆటోమేటిక్ వెహికల్స్ చాలా వరకు అడుగుతుంటారు లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఆటోమేటిక్ వెహికల్స్ ఎక్కువ అడుగుతుంటారు వాళ్ళకైతే వెహికల్ సజెస్టబుల్ సార్ ఇది 2019 మోడల్ ఫ్యూల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ 7,95,000 ఉంది సార్ నెగోషియబుల్ అరౌండ్గా 7 lakhsకి రావచ్చు 650కి రావచ్చు డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఇంకా ఏదో ఇటియోస్ ఉంది సార్ 2013 మోడల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ ఇటియోస్ కానీ మైలేజ్ కావాలంటే మీకు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే అరౌండ్గా 22-23 వరకు అవుట్ ఆఫ్ స్టేషన్లో మైలేజ్ వస్తుంది లోకల్కి వెళ్తే కింద మీకు అరౌండ్గా 18 అట్ల వరకు మీకు మైలేజ్ వస్తుంది ఇంజన్ కానీ చాలా బాగుంటుంది టొయోటా ఇంజన్ ఎలా ఉంటుందో మనం చెప్పే అవసరమే లేదు ఇది వచ్చేసి అరౌండ్గా 4 lakhs చేంజ్ ఏముంది సార్ నెగోషియబుల్ ఇది ఇంకా ఇక్కడ చూసారనుకోండి అమేజాన్ సార్ ఇది చాలా అంటే చాలా బాగుంది బండి 2016 మోడల్ ఫ్యూల్ డీజిల్ వెహికల్ VX టాప్ ఎండ్ ఎయిర్ బ్యాగ్స్ ABS సెంట్రల్ లాకింగ్ అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది ఓన్లీ 60,000 కిలోమీటర్స్ డ్రివెన్ టోటల్ షోరూమ్ ట్రాక్ అండర్ వారంటీ ఉంది వెహికల్ కావాలనుకుంటే మీకు షోరూమ్కి డైరెక్ట్గా ఇచ్చి పంపిస్తాను మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను మీరు ఏ షోరూంలో కావాలంటే చెక్ చేయించుకోండి వెహికల్ని మీరు అండర్ వారంటీతో ఉంది బండి 2016 మోడల్ ఫ్యూల్ డీజిల్ ఇది కానీ అరౌండ్గా మీకు అమేజ్ అనేది మైలేజ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది సార్ మైలేజ్ చెప్పాను కదా ఇంతకుముందు బయటికి వెళ్తే అరౌండ్గా 23-24 లోకల్ అయితే 18 వరకు మైలేజ్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇది వచ్చేసి 2016 మోడల్ VX డీజిల్ 60,000 తిరిగింది 5 lakhs చేంజ్ ఉంది సార్ కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ అయితే నేను ఎస్పెషల్లీ టెస్ట్ డ్రైవ్ చేసి చూసాను చాలా బాగుంది వెహికల్ అది ఇంకోటి అన్ని వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే చెప్తున్నాను కదా సార్ ఇక్కడ ఏమంటే మనం వెహికల్స్ అయితే ఓన్గా పర్చేస్ చాలా వరకు చాలా మార్కెట్లో ఏమంటే ఓన్గా పర్చేస్ చేసుకొని వాళ్ళకు ఏమంటే వెహికల్ ఎలా ఉంటుంది ఎలా సంబంధం లేదు వాళ్ళకి ఏమంటే అమౌంట్ కావాలా అమౌంట్ తీసుకుంటారు అంతే అయితే మన దగ్గర ఏమంటే ఓన్లీ పార్క్ అండ్ సేల్ కాబట్టి మేము ఎందుకంటే ముందే వచ్చిన వెంటనే వెహికల్ మొత్తం చెక్ చేసుకుంటాం ఇంతకుముందు చెప్పినట్టు యాక్సిడెంట్ అయిందా యాప్రాన్స్ పోయిందా లేకపోతే లెగ్స్ పోయినా పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఇంజన్లో ఏదైనా బ్యాక్ పంపింగ్ వస్తుందా బ్యాక్ కంప్రెసర్ వస్తుందా ఆయిల్ లీకేజ్ ఉందా వెనకాల డిక్కీ ప్యానల్ ఏమైనా త్రూయింగ్ అయిందా లేకపోతే హెడ్ లైట్ ప్యానల్ త్రూయింగ్ అయిందా ఇవన్నీ చెక్ చేసుకునేసి క్లియర్ కట్గా ఓకే ఉంటేనే మేము ఏమంటే షీట్ చేయడం జరుగుతుంది లేకపోతే వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది రేట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది చెప్పాను కదా ఇది వచ్చేసి 2016 మోడల్ టైటానియం టాప్ ఎండ్ 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది 16 మోడల్ అరౌండ్గా 4 చేంజ్కి ఈ వెహికల్స్ రావడం జరుగుతుంది మీకు ఇది ఫోర్డ్లో కానీ లేకపోతే ఫియట్లో కానీ చార్లెట్లో కానీ కొంచెం బార్గెన్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఇది వచ్చేసి 2000 ఆటోమేటిక్ వెహికల్ 2015 మోడల్ టైటానియం ఫోర్డ్ ఆస్పైర్ ఇది 59,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది 5,50,000 కోటెడ్ ప్రైస్ ఉంది మీరు ఎప్పటికైనా కానీ కోటెడ్ ప్రైస్ చూస్తే అనేది వెహికల్ మేము ఏమంటే నెలకు చెప్పాను కదా 80 to 100 వెహికల్ సేల్ చేస్తాం ఇక్కడ ఎక్కడ ఎవరు సేల్ చేయరు అంత మేము సేల్ చేస్తాం ఎందువల్ల అంటే మాది డాక్టర్ కార్ బ్రాండ్ అండి ఇంతకుముందు మనకు హైమాక్స్ థియేటర్ పక్కన ఉండే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది ఇదేమంటే మనకేమంటే వెహికల్స్ అనేది మీరు రేట్ గురించి అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియోలో చెప్తున్నాను రేట్ గురించి అయితే మీరు ఎప్పటికైతే ఇది అవ్వద్దండి ఈ రేట్ అనేది డైరెక్ట్గా మీరు వచ్చి నన్ను కలిస్తే తప్పకుండా మీకు మంచి ప్రైస్లో కస్టమర్తో బార్గెన్ చేసి ఇప్పిస్తాను ఇబ్బంది అయితే ఏం లేదు